హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఇంటర్మీడియట్ పాస్ అయ్యండి పర్మనెంట్ గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి ఉద్యోగాల కోసం చూస్తున్నట్టయితే మీకు ఒక శుభవార్త. మనకి ఈరోజు అఫీషియల్గా గవర్నమెంట్ నుంచి మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ కింద పనిచేస్తున్న ప్రభుత్వ సంస్థలో పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లో మీకు 45,000 వరకు సాలరీ వస్తుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు, అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. అండ్ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ఫీజు కూడా చాలా తక్కువ అయితే ఇచ్చారు. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా ఎవరికి తెలియదు, రిలీజ్ అయిన వెంటనే మీకు అప్డేట్ అయితే ఇస్తున్నాను. సో వీడియోలో మీకు ఈ జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లికేషన్ చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ అన్నీ కూడా మీకు పిన్ టు పిన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా చూసేసి ఈ జాబ్స్కి అయితే అప్లై చేయండి. ఫ్రెండ్స్, మీరు ఇంటి దగ్గరే ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలనుకున్న వాళ్ళ కోసం మన ఛానల్ తరపున మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బెస్ట్ సీనియర్ ఫ్యాకల్టీస్ చేత మీకు 15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఒక సీనియర్ ఫ్యాకల్టీస్ చేత మీకు బ్యాంక్ ఎగ్జామ్స్కి సంబంధించి కానీ రైల్వేకి అండ్ ఎస్ఎస్సి ఇలా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి మన ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. ఇందులో మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డెమో వీడియోస్ ఒకసారి వినండి. మీరు ఏ కోర్స్ కావాలనుకుంటున్నారో ఆ క్లాస్కి సంబంధించి డెమో వీడియోస్ వినండి. అప్పుడు నచ్చింది అనుకోండి, అప్పుడు మాత్రమే కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ప్రతి ఒక్కరు ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే చాలా తక్కువ కాంపిటీషన్తో మాకు పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఈ జాబ్ నోటిఫికేషన్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దు. ఈ నోటిఫికేషన్లో మనకి గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి క్లర్క్ జాబ్స్ అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించి మనకి కాంపిటీషన్ ఎందుకు తక్కువగా ఉంటుంది అంటే ఇక్కడ మనకి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి ఆఫ్లైన్లో అప్లికేషన్ అనేది వాళ్ళకి పంపాల్సి ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాక్ నోటిఫికేషన్ అనేది వచ్చింది. అండ్ జాబ్స్కి సంబంధించి ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ కల్పిస్తున్నారు. అండ్ ఈ అప్లికేషన్ ఫామ్కి సంబంధించి ఏదైతే ఇచ్చారో సో మనకి 2 పేజెస్కి సంబంధించి అప్లికేషన్ ఫామ్ మనకి నోటిఫికేషన్లో అయితే ప్రొవైడ్ చేశారు అనమాట. సో మీరు నోటిఫికేషన్ నుంచి ఒక అప్లికేషన్ ఫామ్ 16th పేజ్లో ఉంది. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని ఇందులో మీరు ఫోటో అతికించేసి మిగతా డీటెయిల్స్ అని కూడా రాసేసి అప్లికేషన్ వాళ్ళకి పంపాల్సి ఉంటుంది. సో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, మీరు వీడియోని చివరి వరకు చూస్తేనే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఇది ఒక జాబ్ నోటిఫికేషన్ ద్వారా మనకి ఏమేమి ఉద్యోగాలను భర్తీ చేస్తామంటే చూడండి, ఇక్కడ మనకి గ్రూప్ సి క్యాడర్లో వచ్చేసి లోవర్ డివిజన్ క్లర్క్ అండ్ అప్పర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి జాబ్స్ అయితే ఉన్నాయి. లోవర్ డివిజన్ క్లర్క్కి ఏమో లెవెల్ 2 ప్రకారం మీకు 45,000 వరకు శాలరీ వస్తుంది. అప్పర్ డివిజన్ క్లర్క్కి ఏమో లెవెల్ 4 ప్రకారం మీకు దాదాపు 60,000 వరకు అయితే శాలరీ వస్తుంది. అండ్ జాబ్స్కి సంబంధించి వేకెన్సీస్ కూడా జనరల్ కేటగిరీకి ఇచ్చారు కాబట్టి మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. జనరల్ కేటగిరీ అంటే ఇక్కడ అన్రిజర్వ్డ్ కాబట్టి మీరు ఎస్సీ అయినా ఎస్టీ అయినా ఓబీసీ అయినా ఈడబ్ల్యూఎస్ అయినా ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ జాబ్స్కి సంబంధించి ఇక్కడ క్వాలిఫికేషన్ కూడా చూడండి, మనకి ఏదైతే లోవర్ డివిజన్ క్లర్క్ జాబ్స్ ఉన్నాయో వాటి గురించి మాత్రమే మీకు చెప్తున్నాను. సో మిగతా పోస్టులు ఏవైతే ఉన్నాయో సో వాటికి ఎక్స్పీరియన్స్ అనేది అడగరు కాబట్టి వేరే పోస్టుల గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో ఇక్కడ లోవర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి చూడండి, మనకి ఈ జాబ్కి సంబంధించి మినిమం క్వాలిఫికేషన్ 12th క్లాస్ ఆర్ ఈక్వాలెంట్ అని చెప్పేసి ఇచ్చాడు. కాబట్టి మీరు ఏ విభాగంలో ఇంటర్ పాస్ అని అప్లై చేయొచ్చు. అండ్ అంతేకాకుండా మీరు డిప్లొమా పాస్ అని కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఈక్వాలెంట్ అంటే మనకి డిప్లొమా కూడా వస్తుంది, మీరు ఏ విభాగంలో డిప్లొమా పాస్ అని ఎలిజిబులే. సో దాంతోపాటు నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు ఇది లోవర్ డివిజన్ క్లర్క్ జాబ్ కాబట్టి మీకు మినిమం ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 35 వర్డ్స్ పర్ మినిట్కి సంబంధించి కంప్యూటర్లో టైపింగ్ స్కిల్స్ అనేవి ఉండాలి. సో స్కిల్స్ లేని వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి ఎగ్జామినేషన్ తర్వాతనే స్కిల్ టెస్ట్ ఉంటుంది కాబట్టి ఏజ్ లిమిట్ వచ్చేసి మీకు మినిమం 18 నుంచి జనరల్ క్యాండిడేట్స్ అయితే 27 ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ మీకు ఇక్కడ క్యాస్ట్ వరగా ఏజ్ రిలాక్షన్స్ అయితే ఉండవు అనమాట, ఎందుకంటే మనకి సపరేట్గా క్యాస్ట్ వరగా వేకెన్సీస్ లేవు కాబట్టి. సో 18 నుంచి 27 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నోటిఫికేషన్లో వాళ్ళే ఇచ్చారు, మనకి ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట. ఆల్ ఇండియా సర్వీస్ లేబిలిటీ ఉంటుందని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో మీరు క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మనకి జాబ్ అనేది ఎక్కడికైనా సరే ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవచ్చు కాబట్టి సో అందుకే చెప్తున్నాను, ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరి నోటిఫికేషన్కి అప్లికేషన్స్ పెట్టుకోండి. అండ్ అప్లికేషన్ ఫీజు కూడా చాలా తక్కువే ఉంది. ఇక్కడ అప్లికేషన్ ఫీజు ఎవరెవరికి లేదు అంటే ఇక్కడ చూడండి, మనకి పీడబ్ల్యూడీ వాళ్ళకి అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫీజు లేదు, మిగతా వాళ్ళు మాత్రమే
మీరు 300 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఏదైనా గవర్నమెంట్ బ్యాంక్కి వెళ్ళేసి సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ సిద్ధా అని చెప్పేసి అండ్ పేయబుల్ ఎట్ చెన్నై అని చెప్పేసి లొకేషన్ పేరు మీద మీరు బ్యాంక్లో డీడీ తీసి ఆ డీడీ రిసిప్ట్ని కూడా అప్లికేషన్ ఫామ్కి అయితే మీరు అటాచ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ జాబ్స్కి సంబంధించి మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది చెప్పాను కదా, అప్లికేషన్ ఫామ్ మీరు ప్రింట్ తీసుకొని దానికి మీ క్వాలిఫికేషన్ జిరాక్స్ కాపీస్ అనేవి అటాచ్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్తో పాటు మీ ప్రతి జిరాక్స్ కాపీ పైన మీ సిగ్నేచర్ అనేది పెట్టేసేసి ఇక్కడ మనకి ఏదైతే వాళ్ళు అడ్రస్ అనేది మెన్షన్ చేస్తారో ఈ అడ్రస్కి మనము అప్లికేషన్ అనేది పంపాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి అన్ని డీటెయిల్స్ ఇచ్చారు. మనకి అప్లికేషన్ ఫామ్స్ వచ్చేసి మనము పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి స్పీడ్ పోస్ట్ త్రూగా మనము ఎన్వెలప్ కవర్లో పెట్టేసేసి ఎన్వెలప్ కవర్ పైన అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఎల్డీసీ అని చెప్పేసి మెన్షన్ చేసేసి ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే అడ్రస్ ఉందో ద డైరెక్టర్ జనరల్ సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ సిద్ధా, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, జిఎస్టీ రోడ్, తంబారం శానిటోరియం, చెన్నై 600047 ఈ అడ్రస్కి మనం అప్లికేషన్ పంపించాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్తో పాటు ఏమేమి డాక్యుమెంట్స్ని అటాచ్ చేయాలి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో అన్నీ కూడా మీరు ప్రాపర్గా చెక్ చేసుకొని ఇవన్నీ కూడా అటాచ్ చేసేసి వాళ్ళకి అప్లికేషన్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. స్పీడ్ పోస్ట్ ద్వారా మాత్రమే అప్లికేషన్ పంపాల్సి ఉంటుంది. అండ్ జాబ్స్కి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఈ నోటిఫికేషన్ మనకి ఎప్పుడు రిలీజ్ అయింది ఇక్కడ మీరు డేట్ కూడా చెక్ చేసుకోవచ్చు. మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకి 11th జూలై నోటిఫికేషన్ వచ్చింది. ఆ డేట్ నుంచి మనకి 60 days అంటే దాదాపు మనకి ఇంకా 2 months టైం అనేది ఉంది అప్లై చేయడానికి. అంటే మనకి ఆగస్ట్ మీరు 2nd వీక్ వరకు కూడా అప్లికేషన్ చేసుకోవడానికి టైం అనేది ఇచ్చారు. అయితే ఒక క్లర్క్ ఉద్యోగాలకి సంబంధించి మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే ఆల్రెడీ మీకు తమిళలో మెన్షన్ చేస్తాను కదా, 2 రాత పరీక్షలు లేవు, సర్టిఫికేట్స్ చాలు అని చెప్పేసి. కాబట్టి మనకి ఇక్కడ ఒకే ఒక సింగిల్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు, ఎటువంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు. సో ఇక ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా చూడండి. మనకి లోయర్ డివిజన్ క్లర్క్ కానీ అప్పర్ డివిజన్ క్లర్క్ కానీ రెండు రకాల జాబ్స్కి మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఒకే విధంగా ఉంటుందన్నమాట. జనరల్ ఇంగ్లీష్ అండ్ అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్ ఈ టాపిక్స్ నుంచి ప్రతి సెక్షన్కి సంబంధించి మీకు 25 క్వశ్చన్స్ అడుగుతారు. 25 మార్క్స్. కేవలం మీకు 100 మార్క్ ఎగ్జామ్ ఉంటుంది. మీకు నెగేటివ్ విధానం కూడా ఉంటుంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి నెగేటివ్ విధానం 0.25 ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మీకు ఎంసీక్యూ ప్యాటర్న్లోనే ఎగ్జామ్ అనేది పెడతారనమాట. ఈ యొక్క ఎగ్జామినేషన్లో మీరు మంచి స్కోర్ సాధిస్తే సరిపోతుంది. ఈ జాబ్స్కి మీరు సెలెక్ట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా మీకు ప్రిపరేషన్ ఇప్పుడే స్టార్ట్ చేయండి. మీకు మోస్ట్లీ సెప్టెంబర్ మంత్ ఎండింగ్ కల్లా మీరు జాబ్లో చేరేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సో ఎట్టి పరిస్థితుల్లో ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోవద్దు. అయితే మీకు సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా క్లర్క్ ఉద్యోగాలకి రిటర్న్ టెస్ట్తో పాటు స్కిల్ టెస్ట్ అయితే పెడతారు. కాకపోతే మీకు ఇంటర్వ్యూ అయితే ఉండదన్నమాట. ఒకటే సింగిల్ ఎగ్జామ్. దాంతోపాటు మీకు టైపింగ్కి సంబంధించి స్కిల్స్ ఉన్నాయా లేవా అని చెప్పేసి ఒక టైపింగ్కి సంబంధించి స్కిల్ టెస్ట్ పెడతారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మీకు మినిమం 35 words per minute సంబంధించి టైపింగ్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. ప్రజెంట్ మీకు స్కిల్స్ లేకుండా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ తర్వాతనే టైపింగ్ టెస్ట్ ఉంటుంది కాబట్టి మనకి అప్పటికి వరకు టైం ఉంటుంది. కాబట్టి అప్పుడు మనము నేర్చేసుకోవచ్చు అనమాట. సో కాబట్టి మీకు టైపింగ్ స్కిల్స్ లేకుండా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది మనకి సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ సిద్ధాకి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ కింద పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి రిలీజ్ అయినటువంటి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మీకు సెలెక్ట్ అయితే ఇనీషియల్గా అంటే ఫస్ట్ పోస్టింగ్ మీకు చెన్నైలో ఉంటుంది. తర్వాత మనము ఆల్ ఇండియా వైడ్గా ఎక్కడికైనా సరే ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవచ్చు. కాబట్టి తక్కువ కాంపిటీషన్తో ఇంటర్ అర్హతతో లేదంటే డిప్లొమా అర్హతతో పర్మనెంట్ జాబ్ కొట్టాలనుకున్న వాళ్ళు డెఫినెట్గా ఒక నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోవద్దు. అండ్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఇదే నోటిఫికేషన్లో అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు. అన్నీ కూడా ప్రాపర్గా చదివి అప్లికేషన్ వాళ్ళకి పంపించండి. ఏమైనా డౌట్స్ ఉంటే జాబ్స్ గురించి నాకు కామెంట్లో అయితే అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.